ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి వృద్ధి గణాంకాల రేటుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2వ ర్యాంకు కేటాయించడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ర్యాంక్ ఏదైతే బాగా మెరుగుపడిందని చెప్పేసి విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. మేడం నమస్కారం అండి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ అయితే దేశవ్యాప్తంగా సెకండ్ ప్లేస్ కైవసం చేసుకుందనే చెప్పాలి. ఏదైతే ఈ యొక్క గణాంకాలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి యొక్క ర్యాంకింగ్స్లో సెకండ్ ప్లేస్ వచ్చింది. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ చాలా గణనీయంగా ముందుకు వెళ్ళిందని చెప్పేసి అయితే చెప్పుకుంటున్నారు. దీని గురించి మీరేమంటారు? మీరు చెప్పినట్టుగా ఇప్పుడు గత ఏడాది వరకు 2024 వరకు 6.18 ఉంది తలసరి ఆదాయం ఏదైతే ఉందో జీడిపి. అది ఇప్పుడు 8.21కి వచ్చింది. అంటే నాట్ ఈవెన్ 1 ఇయర్, ఒక 10 నెలల్లోనే ఈ పెరుగుదల అనేది కనిపించింది. అంటే మీరు చెప్పినట్టుగా దీనికి కారణం ఏంటి? ఈజ్ ఆఫ్ బిజినెస్ పెరగడం, తర్వాత మనకి పరిశ్రమలు రావడం, తర్వాత రకరకాల కారణాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చాక వీళ్ళు ప్రతిదీ అభివృద్ధి దృష్టితో చూడటం, తర్వాత అన్ని రకాలుగా కూడా ఏ రకంగా మనం చేస్తే ఇది ప్రజలకు మంచి చేస్తుంది, ప్రజలకు ఏ రకంగా మనం మంచి చేయగలం, వాళ్ళకి తలసరి ఆదాయం ఎలా పెరుగుతుంది అంటే వాళ్ళ ఆదాయం పెరుగుదల మీద ఎక్కువగా ఈ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. అదే కదా బాబు గారు చెప్పింది కూడా, 20 లక్షల మందికి నేను ఉద్యోగాలు కల్పిస్తా, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలి. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మీరు మీ పనులు చేసుకుంటూ కూడా, ఇప్పుడు ఇంటి పని కావచ్చు, లేకపోతే మరొకటి. మీకు తెలుసో లేదో, గతంలో ఆంధ్రప్రదేశ్లో తణుకులో ఎస్పెషల్లీ సర్వారాయ షుగర్స్ ఉండేది. ముళ్ళపూడి తిమ్మరాజు గారు, ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు వాళ్ళది. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వ్యవసాయం చేసుకునే వాళ్ళకి అనుగుణంగా వాళ్ళ ఫ్యాక్టరీ టైమింగ్స్ ఉండేవి. ఇది యథార్థంగా జరిగింది, జరుగుతోంది. సో వాళ్ళు పొద్దున్న పూట వాళ్ళ వ్యవసాయ పనులకు వెళ్ళిపోతారు. అది అయ్యాక వాళ్ళ ఇంటికి వచ్చి ఇంత చద్దన్నం తినో ఏదో తిని అప్పుడు ఫ్యాక్టరీకి వస్తారు. ఫ్యాక్టరీ టైమింగ్స్ దానికి అనుగుణంగా వాళ్ళు మార్పులు చేశారు. అది కావాలి. ఇప్పుడు మన వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పేది కూడా ఇంచుమించు అలాంటిదే. అంటే మీరు మీ పనులు చేసుకుని, నువ్వు వ్యవసాయం చేసుకుంటున్నావా చేసుకొని నువ్వు ఏ రకంగా నీ స్కిల్ని బట్టి నువ్వు నీ ఆదాయ మార్గాలు పెంచుకుంటావు, అంతే కదా. సో ఇది చాలా మంచిది కదండి. ఇవన్నీ మా టైంలో లేవు. మాకు పని చేసుకోవాలి, మాకు డబ్బులు సంపాదించుకోవాలన్నా కూడా మాకు యూనివర్సిటీస్ ఒప్పుకునేవి కాదు. అంటే దొంగతనంగా చేసేవాళ్ళు చేశారు, కానీ సిన్సియర్గా మీరు ఉండి చేయాలంటే కుదరదు అది. అంటే మేము ఒక రకంగా మేము ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు ఆ ఇబ్బంది ఇప్పుడు పిల్లలకి లేదు. ఇప్పుడు అసలు ఏంటి, ఎలాగ మనం పెరిగాం? ఫస్ట్ తమిళనాడు ఉందండి ఈ దీంట్లో. అంటే 2024-25లో వృద్ధి రేటు మనం కనుక చూసుకున్నామంటే శాతం, తమిళనాడు 9.69, ఆంధ్రప్రదేశ్ 8.21. మీకు తెలంగాణ ఇందులో ఎక్కడుంది? తెలంగాణ ఏకంగా 13వ స్థానంలో ఉంది. అంటే మనం విదిన్ నో టైం మనం ఎంత పెరిగాము అనేది నేను చెప్తున్నాను. అంటే మనకి తమిళనాడుకి ఈ వృద్ధి రేటు విషయంలో 2.48 వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. దీన్ని విదిన్ నో టైం అంటే నెక్స్ట్ ఇయర్కి మనం దాన్ని దాటేయగలగాలి, దాటుతారు కూడా. సో లోకేష్ గారు కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఆయన కూడా హర్షం వ్యక్తం చేశారు. 6.18 నుంచి మనం 8.21% పెరిగామంటే విదిన్ నో టైం ఇది నిజంగా హర్షించదగ్గ అంశం అన్నారు ఆయన. ఇకపోతే మనం మొత్తం చూసుకుంటే కనుకైతే అంటే వ్యవసాయ అనుబంధ రంగాలు చాలా అద్భుతమైన ప్రగతి సాధించాయట. ఈ రంగాల్లో మనకి 24-25లో చూసుకుంటే 15.41% వృద్ధి నమోదైంది. ఇందులో వ్యవసాయ ఉద్యాన అనుబంధ రంగాలు వరుసగా మీకు 22.98, 21.29% వృద్ధిని నమోదు చేశాయి. సో గత ఏడాది వ్యవసాయ రంగానికి తక్కువ బేస్ ఉండడంతో 2024-25లో అధిక వృద్ధి రేటు నమోదుకు దోహదమైంది. సో ఏపీ జిఎస్డిసి పెరుగుదలతో ఉద్యాన రంగం గణనీయమైన ప్రభావం చూపించిందిట. ఇది చాలా మనం మెచ్చుకోవాల్సిన అంశం కదండి. ఎందుకంటే మీరు ఏ రకంగా చూసుకున్నా అంటే చూసారా, వ్యవసాయానికి ఎప్పుడూ కూడా పెద్దపీట వేయాలనేది మనకు అర్థమవుతుంది. మీకు ఉద్యోగం ఎంత ముఖ్యమో, చదువు ఎంత ముఖ్యమో, వ్యవసాయం అంతకు మించి మనకి. ఎందుకంటే భారతదేశం వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది.
ఇంచుమించు 70-80% ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. అంటే వ్యవసాయ అనుబంధ రంగాల మీద ఆధారపడి ఉండేవాళ్ళే ఎక్కువ. మీరు ఇప్పుడు కరోనా తర్వాత మీరు గమనించారంటే ఎక్కువ వ్యవసాయానికి సంబంధించి, అంటే మీరు చూడండి ఇప్పుడు చిరుధాన్యాలు కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు, అంటే ఆరోగ్యపరమైన అంశాల మీద దృష్టి పెట్టి వీటిని మీకు మార్కెట్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఆడవాళ్ళేంటి, మగవాళ్ళేంటి, అంటే హెల్త్ పరంగా మనకి ఇది మంచిది అని చెప్పడం కోసం ఈ వ్యవసాయ రంగానికి సంబంధించిన ఈ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో, ధాన్యం కావచ్చు, అంటే చిరుధాన్యాలు కావచ్చు, మరొకటి కావచ్చు, అంటే ఒక పక్క మార్కెట్ చేసుకుంటూ వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతున్నారు. మీరు కనుక చూసుకుంటే ఈరోజు మీకు ఏది మంచిది అని అనిపిస్తే దాని రేటు కూడా అధికమైపోతుంది. అంటే అందుబాటులో ఉండట్లే మధ్యతరగతి మానవుడికి. నేను చెప్తున్నది అది. అంటే ఓ పక్క మార్కెట్ పెరుగుతోంది, ఇంకో పక్క దాని విలువ పెరిగిపోయి అది సగటు మానవుడికి అందుబాటులోకి రావట్లేదు. మార్కెట్ ఎలా ఉందో మనం విశ్లేషించుకుంటున్నాం అంతే. కాబట్టి ఈరోజు వ్యవసాయ అనుబంధ రంగాలు వల్ల మనకి ఈ వృద్ధి రేటు పెరగటానికి ఇన్ని రకాల కారణాలు ఉన్నాయి. అంటే బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా మనం తీసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు వీళ్ళు చాలా దృష్టి పెట్టారు. ఎందుకంటే సంక్షేమాలు ఓ పక్క ఉంటే సంక్షేమాలదే, కానీ సంక్షేమం కంటే కూడా సంపద సృష్టి అనేది ముఖ్యం అనేది ఈ ప్రభుత్వం ఎక్కువగా ఆలోచించేది. చంద్రబాబు నాయుడు గారు ఆలోచించేది, లోకేష్ ఆలోచించేది, పవన్ కళ్యాణ్ ఆలోచించేది. అదే ముఖ్యమండి. ఎందుకంటే సంక్షేమాలు మనం తగ్గించుకుంటూ రావాలి ఎప్పుడు కూడా. సంక్షేమం వల్ల రాష్ట్రం వెనకబడిపోతుంది. కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఆర్థికంగా వెనకబడి అప్పుల పాలవటమే కాకుండా ప్రజలు ఎందుకు కాకుండా పోతారు. అలా కాకుండా సంక్షేమం అనేది ఎంతవరకు అవసరమో అంతవరకే ఇచ్చి వాళ్ళలో స్కిల్స్ డెవలప్ చేసి వాళ్ళలో అంటే చదువు మీద శ్రద్ధ, తర్వాత పని మీద శ్రద్ధ, వాళ్ళు ఏ రకమైన పని చేయగలిగితే ఆ పని ఇచ్చామనుకోండి, సంక్షేమాల మీద దృష్టి తగ్గి పని మీద దృష్టి పెరిగి సంపాదన మీద దృష్టి పెరుగుతుంది. సో ఇది యాక్చువల్గా ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్న విషయం అన్నమాట. అందుకే చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళా, నువ్వు ఏమైనా పని చేస్తావా, నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది చెప్పు, నీకు అందులో నేను పని కల్పిస్తానంటున్నారు ఆయన. నువ్వు కంప్యూటర్ నేర్చుకో, నువ్వు ఒక సాధారణ మహిళతో కూడా ఆయన అదే చెప్తున్నారు. దట్ ఈస్ వాట్ రిక్వైర్డ్. ఎందుకంటే మనం పని చేసుకుని మనం ఎప్పుడైతే కష్టపడతామో మనం ఆరోగ్యంగానూ ఉంటాము, మనం తిండి తినగలుగుతాం. అంటే మీకు ఆకలి వేస్తుంది. ఎప్పుడూ కూడా కష్టపడితేనే కదండి ఆకలి వస్తుంది మనకి. ఆకలి లేకుండా మన అన్నం తిన్నా కూడా అది అరగదు, అసలు వెళ్ళదు. ఫస్ట్ వెళ్ళింది అరగదు, లేదంటే మనకు ఆరోగ్యం ఉండదు. సో కష్టపడడం వల్ల దాని మీద ఆధారపడి ఇన్ని అంశాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా వృద్ధి రేటుకి దోహదపడతాయి, అది నేను చెప్తున్నది. సో వృద్ధి రేటు జరిగింది అంటే వీళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, కష్టపడి పనిచేస్తున్నారు ప్రజలు అనేది ఇక్కడ మనకి క్లియర్ కట్గా అర్థమవుతోంది. కాబట్టి ఇవాళ ఏపీ 2వ స్థానంలో ఉంది. 2026 వచ్చేసరికి అది మొదటి స్థానానికి రావాలని మనం కోరుకుందాం. Please subscribe to Leo News for more videos.